భగవద్గీత 2వ అధ్యాయం 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధిః ఏకేహ కురునందన బహుశాఖా హెనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ మార్గంలో ఉన్నవారు పట్టుదలతో కూడిన ఒకే ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, నిలకడ లేని వారి ఆలోచనలు బుద్ధి అనేక రకాలుగా విభజించబడి ఉంటాయి. తాత్పర్యం: కృష్ణ చైతన్యంలో ఉంటే జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనే దృఢమైన నమ్మకాన్నే వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. నమ్మకం అంటే ఒక మంచి విషయంపై సడలని నమ్మకం ఉంచడం. ఒకరు కృష్ణ చైతన్యంలో తన పనులు చేస్తున్నప్పుడు వారు కుటుంబం, సమాజం లేదా దేశం పట్ల భౌతిక బాధ్యతలతో నడుచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిఫలం ఆశించి చేసే పనులు గతంలో చేసిన మంచి లేదా చెడు పనుల ఫలితాలు. కృష్ణ చైతన్యంలో చేసే పనులన్నీ ఆధ్యాత్మికమైనవి, ఎందుకంటే అవి మంచి చెడు అనే తేడాలకు అతీతంగా ఉంటాయి. భౌతిక ఆలోచనలను వదిలేయడమే కృష్ణ చైతన్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ స్థితి దానంతటా అదే వస్తుంది. వాసుదేవః సర్వం ఇతి స మహాత్మ సుదుర్లభః. సమస్త దానికి మూలం వాసుదేవుడే అని గ్రహించే వ్యక్తి చాలా అరుదైన మహాత్ముడు. చెట్టు వేరుకి నీళ్లు పోస్తే కొమ్మలకు, ఆకులకు నీళ్లు ఎలా అందుతాయో అలాగే కృష్ణ చైతన్యంలో పనిచేస్తే తనకు, కుటుంబానికి, సమాజానికి, దేశానికి మరియు ప్రపంచానికి అత్యున్నత సేవ చేసినట్లే. కృష్ణుడు సంతృప్తి చెందితే అందరూ సంతృప్తి చెందినట్టే.